హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు విష్ణు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నేను వీడియో చేస్తున్నది అలసందలు అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలా పిలుస్తారండి. అలసందలు లేదంటే బొబ్బర్లు, వాటితో వడలు ఎలా వేసుకోవాలో చెప్తానండి. ఈరోజు నైట్ నేను ఒక గ్లాసు ఈ గ్లాస్తో ఒక గ్లాసు బొబ్బర్లు తీసుకున్నానండి. అందులోనే ఒక టేబుల్ స్పూను మినపప్పు, ఒక టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ టేబుల్ స్పూను బియ్యం వేసుకున్నానండి. అందులోనే కొంచెం పెరుగు వేసుకుని నానబెట్టుకున్నానండి. నైట్ నానబెట్టుకున్నాను. పొద్దున్నే నేను మిక్సీ పట్టాను. ఇప్పుడు ఇలా గట్టిగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. జోరుగా ఉంటే వడలు సరిగ్గా రావండి. నెక్స్ట్ నేను ఇదిగోండి ఇంత ఆనపకాయ అంటే సొరకాయ తురుము ఒక హాఫ్ కప్ తీసుకున్నానండి. అది కూడా ఇందులో వేసేస్తున్నాను. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూను, ఒక హాఫ్ ఉల్లిపాయ ముక్కలండి, నెక్స్ట్ ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. ఆ తురుము కూడా వేసేస్తున్నాను. నెక్స్ట్ తరిగి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకు ఇవి కూడా వేసేస్తున్నానండి. నెక్స్ట్ నేను పొద్దున్నే కొంచెం అటుకుల్ని మొత్తం కడిగి నానబెట్టానంటే మొత్తం కడిగి వాటర్ అంతా తీసేసి అలా పెట్టానండి. వీటిని కూడా అందులో వేసేస్తున్నాను. ఒక గుప్పెడు వేసుకోండి, సరిపోతుంది. ఇదంతా వేసాను కదండి. రుచికి తగ్గ సాల్ట్ వేసుకుందాం అండి. వేసుకుని బాగా కలుపుకుందాం అండి. ఇలాగా ఇలా బాగా కలపాలండి. ఈలోపు పొయ్యి మీద మనం బాండీ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని పెట్టుకుందామండి. ఈలోపు కాగుద్ది. మనము ఆ మిక్స్ మొత్తం కలుపుకొని మంచిగా కన్సిస్టెన్సీ నీట్గా వచ్చేలాగా అలా కలుపుకుంటే మనకి గారెలు అనేవి గుల్లగా వస్తాయండి. అదే వడలు. ఇంకా వాటర్ ఏమీ పోయకూడదండి. మనం బొబ్బర్ని మిక్సీ పెట్టేటప్పుడు కూడా వాటర్ పోయకూడదండి. వాటర్ పోస్తే మనం సొరకాయ కూడా వేస్తున్నాం కదండి, అందులో ఉన్న వాటరే సరిపోతుంది. అందుకోసం వాటర్ పోయకూడదండి. ఇలా మెత్తగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని నెక్స్ట్ మనకి ఎంత కావాలంత మళ్ళీ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. నేను వేసింది అయితే సరిపోయింది. మీరు కావాలంటే కొంచెం వంట సోడా కూడా వేసుకోవచ్చండి. ఎందుకంటే కొంచెం గుల్లగా వస్తాయి, కనిపించడానికి కొంచెం మంచిగా కనిపిస్తుంది కదా, అందుకోసం కొంచెం బేకింగ్ సోడా వేస్తున్నానండి. ఇదిగోండి ఇంతే, చూడండి ఊరికి అంతే చాలు. మళ్ళీ ఫుల్గా మిక్స్ చేస్తున్నానండి. బాగా చేసుకోవాలండి. బాగా కలిపాం కదండి. ఇప్పుడు చేయిని తడి చేసుకుని కొంచెంగా తడి చేసుకొని మనకి ఎంత సైజులో ఎంతెంత కావాలో చూసుకొని
సైజ్ చూసుకొని ఇదిగోండి నేను కొంచెం ఇలా తీసుకుని నేను చేత్తోనే వేసేస్తున్నానండి. మీరు కవరు లేదంటే ఒక క్లాత్ మీద అయినా వేసుకోవచ్చు, ఎందుకంటే కన్సిస్టెన్సీ ఎంత గట్టిగా ఉంది కదా పిండి, వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని ఇలా హోల్ పెట్టుకుని వేసేసుకోవడం అండి. నెక్స్ట్ మిగతా కూడా ఇలా వేసేసుకోండి. మీకు సైజ్ ఎంత కావాలంటే అంత చేసుకుని వేసుకోండి, నో ప్రాబ్లం అండి. కొంచెం పల్స్గా వేసుకుంటే బాగుంటుంది, చూసుకొని వేసుకోండి. నేనైతే ఇలా చిన్నగానే చేసుకుని వేసుకుంటున్నానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫస్ట్ వేసుకోండి, ఎందుకంటే మనం వేస్తుండగా ఫస్ట్ వేసింది మాడిపోతూ ఉంటుంది కదా, తిప్పడానికి అవ్వదు కదా, అందుకనే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5-6 వేసేసుకుని పక్కన పెట్టేసుకుని తర్వాత అవి తిప్పుకుందామండి. ఇప్పుడు ఇలా తిప్పుకుందామండి. కలర్ కూడా మంచిగా వస్తుందండి, కొంచెం మనం బేకింగ్ సోడా వేసాం కదండి, ఆప్షన్ అండి. బేకింగ్ సోడా వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా వేయించేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. వీటిలో హై ప్రోటీన్ ఉంటుంది, అలసందలంటే హై ప్రోటీన్ కదండి, ప్రోటీన్ దొరుకుతుంది మనకి. పొద్దున్నే మనం టిఫిన్గా తినచ్చు, లేదంటే సాయంత్రం స్నాక్స్గా పిల్లలకు పెట్టొచ్చండి స్కూల్ నుంచి వచ్చాక. ఇలా వేయించుకొని ఈజీగా అయిపోతుందండి, కష్టపడక్కర్లేదు. వేడుకున్నాయండి.
ఇలాగే మిగిలినవి కూడా వేసేసుకుందామండి. వావ్, చూడండి టేస్టీ టేస్టీ అలసందలు సొరకాయ వడలండి. ఇది చట్నీ వేసుకొని తింటే ఉంటుంది, చాలా బాగుంటుందండి. తినండి, ఓకేనా? ఒకసారి ట్రై చేసి చూడండి.